హలో అండి. ఇదైతే మొన్న మా తమ్ముడొచ్చినప్పుడు బయటికెళ్ళాం కదా! అప్పుడు షూట్ చేసిన వీడియోనే అనమాట. సో, చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి అని చెప్పేసి యాడ్ చేశాను. ఇక ఇంటి నుంచి బయలుదేరాకైతే బండి కొంచెం దూరం అయిపోంగాల్నే ఆగిపోయిందండి. ఇక నాకైతే భయమేసింది. ఇదైతే సగం దూరంలో ఆగిపోతే ఎళ్ళరా మార్కెట్‌కి గూడా ఎళ్ళలేం కదా! ఇక ఇంటికైతే తిప్పేయి అంటే వాడు అలాగే తీసుకెళ్ళాడు. ఒక అరగంట పాటు దాని మీద కుస్తీ చేసి ఇక సరే ఎళ్దాం స్టార్ట్ అయిందని చెప్పి తీసుకెళ్ళాడనమాట. నాకేమో ఆ బండి మధ్యలో ఎక్కడ ఆగిపోద్దా అని చెప్పేసి భయమే ఎక్కువగా అనిపిచ్చింది. ఇక మనీ హోటల్ ఇవన్నీ ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నాకైతే మా హస్బెండ్ బండెక్కితేనే కొంచెం ప్రశాంతంగా అనిపిచ్చిద్దండి. ఇక ఆయనతో పాటు వెళ్తేనే కొంచెం ప్రశాంతంగా బండి మీద అయితే కూర్చోగలను. సో, మా తమ్ముడు ఇప్పుడు తీసుకెళ్తున్నా గూడా వాడు తీసుకెళ్ళే ఫాస్ట్‌కి నాకైతే భయమేస్తుంది. వాడైతే నేను స్లోగానే తీసుకెళ్తున్నాను కదమ్మా! ఎందుకు అలా అరుస్తావు అని చెప్పేసి దారి పొడవుతా మాకైతే అదే డిస్కషన్ అనమాట. ఎందుకో తెలీదండి మా హస్బెండ్‌తో ఎళ్ళినప్పుడే కొంచెం ధైర్యంగా కూర్చుంటాను. ఆయన సేఫ్టీగా తీసుకెళ్తాడని చెప్పేసి, వీడైతే కొంచెం ఫాస్ట్‌గా పోనిస్తున్నాడని చెప్పేసి ఇకైతే భయమేసేసింది. ఇక ఇక్కడ చిన్నగా ఎలాగోటగా బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇక ఆపరా బాబు అని చెప్పేసి వీడియో కూడా నేను షూటింగ్ ఆపేశాను. మధ్యలో అయితే నిమ్మకాయలైతే తీసుకున్నాననమాట. తర్వాత వచ్చేసి ఇక స్టేడియం మీదుగా వెళ్తున్నాము. స్టేడియం ఎంతమందికి ఐడియా ఉందండి? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ వెంగమాంబ ఉంటదండి. స్వీట్స్ అయితే సూపర్‌గా ఉంటాయి. మేమెప్పుడు తీసుకున్నా కూడా అక్కడే తీసుకుంటూ ఉంటామనమాట. మధ్యలో ఇక ఆర్ఎస్ బ్రదర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అటు సైడ్‌గానే ఇక మార్కెట్‌కైతే వెళ్ళామనమాట. సౌత్ ఇండియా చూడడమే గానీ ఇంతవరకు ఎళ్ళలేదు. చందన బ్రదర్స్ కానీ, ఆర్ఎస్ బ్రదర్స్ కానీ దీనికే వెళ్తూ ఉండేవాళ్ళమనమాట. మా హస్బెండ్‌నయితే ఒక్కసారైనా సరే సౌత్ ఇండియాకి తీసుకెళ్ళమని చెప్పేసి చాలా సార్లు అడిగాను. ఆయనైతే